నాన్న నాన్న ఒక కథ చెప్పవా? కాదంటే అనగనగా ఫన్మోజీ 2D అనే ఒక ఛానల్ ఉందంట. అందులో చాలా వీడియోస్ చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారంట. అందులో ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కథలు, 90s టైమ్స్ జ్ఞాపకాలు, అలాగే ఫ్యాంటసీ కథలు ఇలా చాలా చెప్తున్నారంట. తర్వాత కానీ ఆడియన్స్ ఏమో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట. అయ్యయ్యో పాపం దాని వల్ల వాళ్ళకి బూస్టింగ్ రాదు కదా, అందుకే చాలా బాధపడుతున్నారంట. ఇక్కడ నుంచి నేను చెప్తాను నాన్న. పాపం మన బాధని ఆడియన్స్ చూడలేరు కాబట్టి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారంట. అంతే కదా, ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. అమ్మా చూడే వీడేమంటున్నాడు. బాబు ఏటమ్మా ఆర్డర్ చిన్నుకు సార్. ఓ ఆ చెత్తబొట్లో దొరికిందనక ఆగు. ఓకే చెత్తబొట్లో దొరికిందనా ఏదో ఆర్డర్ వచ్చి తీసుకో. అమ్మా చూడే. ఫోన్లేరా నాన్న, మా నాన్నయ్యే కదా. ఓకే చెత్తబొట్లో దొరికిందనా ఫోన్ చేద్దారా. ఓకే చెత్తబొట్లో దొరికిందనా టీవీ రిమోట్ కనపట్లేదు నెత్తుకు. ఓకే చెత్తబొట్లో దొరికిందనా నా సాక్స్ ఆరేసినట్రా. చెత్తబొట్లో దొరికిందనా ఒరేయ్ నీకు ఎప్పుడు చెప్తుంటాను కదా మా ఇంట్లో చెత్తబొట్లో దొరికిందని, దాన్ని మాకు చెల్లి అన్నారని. అది ఇదే చెత్తబొట్లో దొరికిందనా, ఇదిగో నీ బెస్ట్ ఫ్రెండ్. పొట్లో దొరికిందానా పొట్లో దొరికిందానా ఇప్పుడు అనరా, ఇప్పుడు అను. ఆగరా బయట చూడు చిన్ను ఇంచగ్గా ముగ్గేస్తుంది. నువ్వు కూడా ఏదో ఒకటి చేయపోవచ్చుగా. ఇలా ఖాళీగా కాలు మీద కాలేసి కూర్చోపోతే. అవును చూడు ఆగు ఒక నిమిషం దిష్టి తెలిసి ఉంది దీనికి. ఇప్పుడు బాగుంది కదా. ఏదైనా పనికొచ్చే పని చేయరా అంటే చేతబడి ముగ్గేసి ఊరందరినీ భయపెడతావా? ఉండు నీ పని చెప్తా. ఒరే పనికి మాలిన మీదవా, ఈ టైం దాకా ఎవడైనా పడుకుంటాడ్రా ప్రపంచంలోను? కోస్తే 4 ఊర్లకు పనికొస్తావు. త్వరగా లేచి స్కూల్కి వెళ్ళాలని తెలియదా? నాన్న బంగారు తల్లి లే అమ్మా, త్వరగా రెడీ అవ్వాలమ్మా. స్కూల్ కి త్వరగా వెళ్ళాలి కదా. నువ్వు గాడిదలాగా పెరుగు, ఇలాగా ఆడుకునేది. ఎలా ఉతికితే ఆ బట్టలు పనికి వస్తాయరా? సత్యవతి ఈ బట్టలు నువ్వు ఉతకద్దు, వీడి చేతే ఉతికించు. వెళ్ళు వెళ్ళు ఉతకరా. ఏంటమ్మా బంగారం బట్టలు ఎలా మురికి చేసుకున్నా? ఇది నీకు ఇష్టమైన డ్రెస్ కదా. ఒరే అదవా చెల్లి డ్రెస్ కూడా నువ్వే ఉతుకు. ఒరే పనికి మాలినదవా ఆ తినడం ఏంట్రా? మనం భోజనం చేస్తే చుట్టూ శుభ్రంగా ఉండాలి. స్కూల్లో ఆ మాత్రం నేర్పించలేదా మీకు? ఏంటి బంగారం ఇలా చేసావ్? నీట్ గా తినాలి. ఆ యదవని చూసి నువ్వు నేర్చుకోకూడదమ్మా. ఒరే పులి, నువ్వు చెల్లి వెళ్ళి ఈ బట్టలు మేడ మీద ఆరేయండిరా, నాకు వేరే పనుంది. సరే అమ్మా రావే. ఒరే 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 ఎదవా ఆ బట్టలు సరిగ్గా ఆరేయరా, కొంచెమైనా ఎండ పడుతుందా? అయ్యయ్యో బంగారం కాళ్ళు కాలిపోతున్నాయమ్మా. నువ్వు ముందు కిందకెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుని టీవీ చూడు. మిగతావన్నీ ఆడ ఆరేసుకుని వస్తాడులే. రే అన్ని ఆరేసరా, లేకపోతే నిన్ను ఆరేస్తా. ఈ రబ్బర్ ఎక్కడుందబ్బా? ఈ రబ్బర్ ఎక్కడుందబ్బా? ఆహా ఎక్కడ పెట్టానా?
One eternity later. ఆ, హ్మ్. చిన్ను, నేను నిన్ను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? ఆ, చెప్తానమ్మా. నీకు ఉదయాన్నే బ్రష్ చేయించేదెవరు? నువ్వే అమ్మా. స్నానం చేపించేదెవరు? నువ్వే అమ్మా. నీకు జడేసి రెడీ చేసేదెవరు? నువ్వే అమ్మా. నీకు అన్నం తినిపించేదెవరు? అది కూడా నువ్వే అమ్మా. నీకు నేను ఇన్ని చేస్తున్నాను కదా, మరి నీకు ఎవరంటే ఇష్టం? నేనా, నాన్న? నాన్నంటేనే ఇష్టమమ్మా. నా కూతురు బంగారం. అమ్మమ్మ ఇంకేంటి రోజులు ఉంటావే? ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతారా? సాయంకాలం అయిపోతుందా? అయితే రేపు 100 రూపాయలు ఇచ్చేదేవో. కొంచెం ఏదో పని చేసి అమ్మమ్మని ఇంప్రెస్ చేద్దాం. 150 ఇచ్చేది. అమ్మమ్మ నాకే ఎక్కిస్తుంది. లేదు, నాకే ఎక్కువ ఇస్తుంది. లేదు నాకే కావాలంటే చూడు. సరే, చూసుకుందాం. ఎవరు ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ ఇస్తుంది అమ్మమ్మ. ఇక డబ్బులు పోయినట్టే. ఒరే నాన్న, ఇటు రండి. చిన్ను సైకిల్ తొక్కుదామా? తొక్కుదామన్నయ్యా. అవును, సైకిల్ లేదు కదా, నాన్న బయటకి వేసుకెళ్ళాడు కదా. పిచ్చి మాకు సైకిల్ అంటే అది కాదే. మరి ఇంకేది? ఇక్కడే బెడ్ మీద పడుకొని ఇద్దరు సైకిల్ తొక్కచ్చు. అవునా, అదెలా అన్నయ్యా? చూపిస్తాడా? దసరా హాలిడేస్ కదా, పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. ఏమైందిరా? అల్మారాలో నా బ్లాక్ టీ-షర్ట్ ఉంటది. అక్కడే పెట్టారుగా, సరిగ్గా చూడు. అమ్మా చూడే, ఇది నా టీ-షర్ట్ వేసుకుంది. ఫోన్లేరా చిన్నపిల్ల. అమ్మా నా సొప్పులు కనపట్లేదే. వస్తే చిన్ను. అమ్మా నా క్యాప్ కనపట్లేదే. అమ్మా సన్ గ్లాసెస్. వస్తే చిన్ను, నేను ఇక్కడ హాల్లో నెత్తుతాను, నువ్వు వెళ్ళి అక్కడ రూమ్ లో నెత్తుకునా? సరే అన్నయ్యా. ఏమో చిన్ను, దొరికిందా? దొరకలేదురా. దా అయితే వంటగదిలో ఎదుగుదాం.
ఏమర్రా అంత టెన్షన్ గా ఏం వెతుకుతున్నారు? డైస్ కోసమే కనపట్లేదు వైకుంఠపాలు ఆడుకుందామంటే. అంతేనా? ఉండండి చెప్తా. ఏంటి డైస్ నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గరుండే డైస్ వేరేరా. ఇదిగోరా ఇలా పడితే 4, ఇగో ఇలా రివర్స్ లో పడితే 8, ఇదిగోరా ఇలా పడితే కన్ను, ఇలా పడితే 2, ఇలా పడితే 3, ఇలా పడితే 4 అమ్మా. అమ్మా 6 కరెక్టే కదా? ఒరే అలా పడితే 8రా. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ అమ్మా. అన్నయ్య సాంబార్ లో చికెన్ నంచుకో, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ చిన్ను. అన్నయ్య నీ హోంవర్క్ కూడా నేనే చేస్తాను. నాన్న అడిగితే నువ్వే చేసావని చెప్తాను. థ్యాంక్ యూ చిన్ను. చెప్పవే. అన్నయ్య నువ్వు సునీతతో మాట్లాడడం నాన్న చూశాడు. ఇప్పుడే ఇంటికి రాకు, నాన్న పడుకున్నాక నేను చెప్తాను. అవునా? సరే చిన్ను. ఇది నా చెల్లిగా పుట్టమే నా అదృష్టమేమో. సిస్టర్స్ వి గెట్. అమ్మా నాన్న బిర్యానీ తీసుకొచ్చారు కదా ఎక్కడ? చిన్ను తినేసిందిరా. 2 ప్యాకెట్లు తినేసిందా? బాబు ఈ హోంవర్క్ ఎక్కడ బాబు? కొనంతుంది. ఏంటి ఈ లెక్క ఎక్కడ వినట్లేదు? ఆ రోజు స్కూల్కి వెళ్ళాదేమోలే. థ్యాంక్స్ అన్నయ్య నా హోంవర్క్ చేసినందుకు. ఇది నీ హోంవర్క్? చెప్పే. అన్నయ్య నాన్న నీ కోసం గులాబ్ జామ్ తీసుకొచ్చాడు, త్వరగా వస్తే ఉంటుంది. గులాబ్ జామా? ఏది? ఎక్కడ? ఎక్కడ గులాబ్ జామ్? ఎక్కడుంది? ఇటు రారా నా గులాబ్ జాము. చదువుకోమని స్కూల్ కి పంపిస్తే అక్కడ అమ్మాయిలతో మాట్లాడుతూ టైం పాస్ చేస్తావురా. నేను ఎవరితోని మాట్లాడలేదు. నీకు చిన్న చెప్తున్నా దాని మాట అస్సలు నమ్మకు. చెప్పడం కాదురా, నువ్వు ఆ సునీత పిల్ల మాట్లాడుకున్నది వీడియో తీసి మొత్తం చూపించింది. రా నాన్న నీకు గులాబ్ జామ్ పెడతాను. రిమోట్ ఏంటి? నేను చూస్తున్నాను కదా. చూసినంత వరకు చాలే. నిన్ను ఈ అంత దెబ్బ కొట్టవే అమ్మా. అసలు దీన్ని ఎందుకు కనవే? నువ్వు నచ్చక మళ్ళీ నన్ను కన్నారా? అయినా నిన్నేం కనలేదే. చిన్నప్పుడు మేము తర్వాత వెళ్ళినప్పుడు అక్కడ దారిలో చెత్త దగ్గర దొరికావు నువ్వు. నేనే జాలేసి తీసుకొచ్చి అమ్మకిచ్చాను. అమ్మ చూడే ఎలా ఏడిపిస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టారా? నేను కాని వచ్చాను ఇద్దరిని ఉతికి పడేస్తా. ఛీ, నీతో నాకెందుకు. రే మేము ఊరెళ్ళొచ్చే లోపు నువ్వు చెల్లి జాగ్రత్తగా ఉండండి. అమ్మ నాన్న వచ్చి నువ్వు దీన్ని బాగా ఏడిపించేది. అమ్మా అమ్మో చేయగలిగినా ఇలా చూపించు. అసలు నేను ఎవరు చేయమన్నారే? అడిగితే నేను చేస్తాను కదా. వెళ్ళి కూర్చోపా. జరంగుందా? సరే సరే ఉండు. అన్నా ఓ జరం టాబ్లెట్ ఇవ్వు. చిన్న ఇదిగో పాలు బ్రెడ్ తీసుకొచ్చాను తిను. జ్వరం తగ్గలేదేంటి? అమ్మ నాన్న త్వరగా బాగును. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తా అక్కడ ఉండిపోతారా? చిన్న జ్వరంగా ఉంది వెళ్ళి చూడు. చిన్న జ్వరమేరా తగ్గిపోయిందిలే. అమ్మయ్యా అయినా దీని దగ్గర జ్వరం ఎక్కువ రోజులు ఎందుకు ఉండదులే. జ్వరం కూడా భయపడి పారిపోతుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.